పేద విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం విస్మరించిందని ఐఎస్ఎఫ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు బీవీ నగర్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ సంఘం కళాశాలల బాలుర్య వసతి గృహంలో విద్యార్థుల పరిస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద గిరిజన విద్యార్థులు ఎస్సీ హాస్టల్లో కనీస వసతులు లేక పడుతున్న ఇబ్బందులు ప్రజాప్రతినిధులకు కనిపించవా అని ప్రశ్నించారు. వసతి గృహానికి ఫ్యాన్లను అందజేశారు. విద్యార్థుల భోజనం కోసం కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సురేష్ రెడ్డి, టౌన్ సెక్రటరీ సయ్యద్ అబ్బు, టౌన్ జాయింట్ సెక్రటరీ ఆశీష్, సుమంత్, రమేష్, సీను తదితరులు పాల్గొన్నారు. కూడా ఒక ఫ్యాన్ బిగించేది బిగిద్దాం. ఒక్క నిమిషం. యాభై మంది స్టూడెంట్స్ కి బజ్జీ ఎక్కడ ఉండే చెప్పండి. 2 కిలోలు వేసుకున్నా కూడా 50 మందికి తీసి బయట పెట్టినా పర్వాలేదు, లోపల తీసి పెట్టామంటే 10 ఫ్యాన్లు ఎక్కువ కనపడదు. రేపు బాక్స్ లోపల పెట్టారు. మీకు అనుకూలంగానే విజిటింగ్ ఉంటుంది. విద్యార్థులకి కనీస కూరగాయలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈరోజు 40 మంది 50 మంది స్టూడెంట్స్ ఉంటే ఎస్టీ హాస్టల్లో 1 కిలో కూరగాయలు తీసుకురావడం జరుగుతుంది. ఈ ఏ రకంగా సరిపోతుందో మరి. గవర్నమెంట్ గారు డబ్బులు లేవో మరి. అతను వాటిన గారు కనీసం 1 ఇయర్ బిల్లు మెస్ బిల్లు పెట్టారంటే ఇంతవరకు నిధులు ఏమైనా సార్ ఏ మెయింటెనెన్స్ బిల్ అయినా ఇంతవరకు 1 ఇయర్ అయినా కూడా ఇంతవరకు స్పందించలేదు. ఈరోజు ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము నిన్న ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాళ్ళ పిల్లల విద్యార్థుల పరిస్థితి చూసి మేము చెల్లించి విద్యార్థి ఒక స్టూడెంట్ లీడర్గా నేను ఈరోజు ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫండ్ కలెక్ట్ చేసి ఈరోజు మా మిత్రుల సహాయంతో ఈ ఫ్యాన్ తీసుకురావడం జరిగింది. ఎస్టీ హాస్టల్లో కనీస మౌలిక వసతులు లేకుండా సిగో ఎస్టీ హాస్టల్లో కనీస మౌలిక వసతులు లేకుండా సిగో జిందాబాద్ ఐఎస్ఎఫ్ జిందాబాద్. We want జిందాబాద్ ఐఎస్ఎఫ్ జిందాబాద్. సిగో ప్రభుత్వం ఎస్టీ హాస్టల్లో కనీస మౌలిక వసతులు లేకుండా సిగో ప్రభుత్వం ఎస్టీ హాస్టల్లో కనీస మౌలిక వసతులు లేని సిగో జిందాబాద్ ఐఎస్ఎఫ్ జిందాబాద్ ఐఎస్ఎఫ్ జిందాబాద్. సిగో ప్రభుత్వ ఎస్టీ హాస్టల్ కనీస మౌలిక వసతులు లేకుండా గవర్నమెంట్ సిగో ప్రభుత్వ ఎస్టీ హాస్టల్ కనీస మౌలిక. ఐఎస్ఎఫ్ స్టూడెంట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. ఐఎస్ఎఫ్ నిన్న ఇన్సాఫ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో నిన్న నెల్లూరులోని బీవీ నగర్ క్యాంపస్ లో బీవీ నగర్ లో ఉండేటువంటి ఎస్టీ హాస్టల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తే కనీసం ఎస్టీ హాస్టల్లో కనీసం ఉండే మౌలిక వసతులు కూడా లేకుండా, ఫ్యానులు లేకుండా ఈరోజు ఒక 50 మందికి 1 కిలో కూరగాయలు కనీసం ఈ రోజు 2000 సంవత్సరం నుంచి పురుగుల అన్నం తింటానే ఉన్నాం. ఇది 2026 అయినా కూడా ఈ రోజు కూడా పురుగుల అన్నమే మనం హాస్టల్లో ఎస్టీ హాస్టల్లో చూసుకుంటున్నాం. ఈ ఫ్యానులు లేకపోతే పిల్లలు వాళ్ళ పడిన కష్టాలను చూసి ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక 10 ఫ్యాన్లు వాళ్ళకి అవసరం అయితే ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము తీసుకురావడం జరిగింది. నేను ఈ గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నా, మీరు ఎన్నికల ముందు విద్యార్థుల భవిష్యత్తుకి మేము హామీ ఇస్తున్నాం, విద్యార్థుల వికాసానికి మేము తోడ్పడతాం, విద్యార్థులకి ఏ కష్టం వచ్చినా మేము తోడుంటాం అని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎస్టీ హాస్టల్ని, బీసీ హాస్టల్ని, ఈరోజు ప్రభుత్వ హాస్టల్ని కనీసం పట్టించుకునే పరిస్థితి. ఈరోజు అన్ని ప్రైవేటీకరణ చేసి ఈరోజు ప్రభుత్వ స్కూల్ని తుంగలో దొక్కి ప్రభుత్వ హాస్టల్లో, ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలు ఈరోజు
మొత్తం తీసేయడం జరిగింది. ఉన్నటువంటి కొన్ని హాస్టల్లో కూడా ఈ రోజు కనీసం మౌలిక వసతులు లేకుండా ఈ రోజు ఈ గవర్నమెంట్ నడిపిస్తుంది. మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఏమడుగుతున్నా అంటే ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చెప్తున్నా, మేము చేసి ఈ కార్యక్రమం మీరు చేయలేరా? నేను ఒకటే అడుగుతున్నా, మీ పేద విద్యార్థులకు వీళ్ళ కష్టాలు మీరు కనపడవా? మీకు ఓట్ల టైంలోనే కష్టాలు కనపడతాయా? నారా లోకేష్ గారు ఏమంటారు, నేను విజన్ ఉన్న నాయకుడిని, మా నాన్న అనుభవం ఉన్న నాయకుడు అంటారు. కానీ మీ విజన్ అంటే ఏంది? ఎస్టీ హాస్టల్లో కనీసం మౌలిక వసతులు లేకుండా ఉండడం మీ విజన్. మీ అనుభవం ఉన్న నాయకుడు ఏంది? మీరు ఏసీ రూమ్ లో కూర్చొని మేము 2 సంవత్సరాలు 3వ సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కాదు. ముందు సమాజంలో తిరగండి, హాస్టల్స్ తిరగండి, ప్రజా సమస్యలు తెలుసుకొని మేము డెవలప్ చేసాం, మేము మొత్తం రాష్ట్రాన్ని బాగుపరిచామని చెప్పండి. అంతేగాని అక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం, మేము విజన్ ఉన్న నాయకుడు ఉన్న నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు రాబోయే రోజుల్లో ఉన్న హాస్టల్ కనీసం మౌలిక వసతులు ఏర్పరిచి, లేనిచో నేను ఒక్కటే మాట చెప్తున్నా, విద్యార్థుల్ని అణచివేతకు గురి చేసి ప్రభుత్వ హాస్టల్ మూసేస్తే రాబోయే రోజులు ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తానని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. మీరు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ప్రతి హాస్టల్ ఇన్స్ట్రక్షన్ చేసి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కనీస మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ఈ విధంగా నేను ఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. అవును, వాళ్ళని అడిగారా మీరు? అతన్ని వార్డెన్ గారిని అడగడం జరిగింది సార్. వార్డెన్ గారు ఏమంటున్నారంటే, నేను రావడం ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఏమడిగానంటే, సార్ వీళ్ళు కనీసం ఈ రోజుల్లో మనకున్న వెదర్ కి 43 degrees ఉంది, మనం ఫ్యాన్లు ఉన్న 4 ఫ్యాన్లు ఉన్నా కూడా రూమ్ లో మనకి సరిపోవట్లేదు, కానీ ఒక రూమ్ కి 2 ఫ్యాన్లు ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు తీసుకురావట్లేదు? సార్ నేను బిల్లు పెట్టాను, ఎప్పుడు పెట్టారంటే 1 year అయింది పెట్టి, ఇంతవరకు నిధులు రావలేదు, నేను ఏం చేయమంటాను సార్ వార్డెన్ గారు అంటున్నారు. అంటే 1 year నుంచి వీళ్ళ కష్టాలు. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా, రేపు సాయంత్రంలో మీరు తెచ్చిచ్చే పరిస్థితి అంటే నేను తెచ్చిలేను, నా వల్ల కాదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు అధికారులు, ప్రభుత్వ స్కూల్ని వదిలేశారు. ఈ రోజు ఏమవుతుందంటే నగరంలో కేవలం ప్రైవేట్ స్కూల్కి ప్రైవేట్ మద్దతుగా గవర్నమెంట్ పనిచేస్తుంది, ప్రభుత్వ స్కూల్ని పట్టించుకోవట్లేదు. ఈ రోజు ప్రభుత్వ స్కూల్లో ఈ రోజు ఏం చెప్తున్నా, ఐఎస్ఎఫ్ బాధ్యులు ఒకటే చెప్తున్నాం, మేము ఒకటే అడుగుతున్నాం, అందరూ ప్రైవేట్ స్కూల్లో చదువుకోగలుగుతారా? అందరూ ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టుకోగలుగుతారా? ఈ రోజు ఎంతమంది చదువు దూరం అవుతున్నారు, ఎందుకంటే ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టుకోలేక. ఉన్నటువంటి కొన్ని హాస్టల్ ఇప్పటికే చాలా హాస్టల్ తీసేశారు, ప్రభుత్వ హాస్టల్ ఉన్నట్టు హాస్టల్లో కూడా కనీసం మౌలిక వసతులు, వాళ్ళు కనీసం కిచెన్ లో ఫ్యాన్లు కూడా లేవు. మనం తింటుంటే అన్నం తిందామంటే పురుగులు అన్నం పెడుతున్నారు. ఇది నయా భారత్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు అంటారు. ఇదేనా నయా భారత్? ప్రపంచ దేశాలు అన్ని ముందుకు వెళ్తుంటే మన దేశంలో మాత్రం మన తాతల కాలం నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది, ఈ పేదరికం ఇలానే ఉంది. కాబట్టి ఐఎస్ఎఫ్ ఒకటే డిమాండ్ చేసింది, మీరు ఏసీ రోజు అది ఈ ప్రభుత్వ స్కూల్ని బలోపేతం చేయండి, పేద విద్యార్థులకు అండగా నిలబడి నేను ఐఎస్ఎఫ్ బాధ్యులను అడగడం జరుగుతుంది. ఇక్కడ బీవీ నగర్ లో ఉన్న ఎస్సీ ట్రైబల్ వెల్ఫేర్ లో ఇక్కడ ఈ హాస్టల్లో ఉంటున్నాను సార్. మా వార్డెన్ వచ్చి గత 1 year అవుతుంది. 1 year నుంచి మాకు ఫ్యాన్లు బిల్లుల కోసం మేము అడిగాము, సార్ దగ్గర ప్రయత్నం సార్ చేశారు, కానీ ఏ రోజు కానీ మాకు ఇంతవరకు బిల్లులు రాలేదు, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాలేదని సార్ చెప్తున్నారు. నిన్న అన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసాము, ఐఎస్ఎఫ్ వాళ్ళని, వాళ్ళు నిన్న ఈవినింగ్ వచ్చి విజిట్ చేశారు, చూసి మొత్తం చెక్ చేసి ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని కావాలని చెప్పి మొత్తం లిస్ట్ చేసుకొని, ఒక గవర్నమెంట్ అధికారులు కాకుండా వాళ్ళ కోసం వెయిట్ చేసి బిల్లుల కోసం వెయిట్ చేయకుండా వాళ్ళ సొంత అమౌంట్ పెట్టుకొని మరి ఇప్పుడు ఫ్యాన్లు తెచ్చారు. ఇంకేముండవు ఇబ్బందులు. రాబోయే రోజులు గవర్నమెంట్ హాస్టల్ మేము పేద విద్యార్థులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.